అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ సొరకాయ పకోడీ అండి. చాలా క్రిస్పీ అండ్ టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. కర్రీతో పాటు సాంబారు దేంట్లోకైనా సరే మంచి కాంబినేషన్ అండి సొరకాయ పకోడీ. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సింపుల్ అండ్ టేస్టీ మెథడ్లో చేసుకోవచ్చు. ముందుగా సొరకాయ ఇలాగా పీల్ ఆఫ్ చేసుకోవాలి, తొక్కంతా కూడా తీసేసుకోవాలి. ఇలా సొరకాయ మీద ఉన్న తొక్కంతా కూడా తీసేసి కట్ చేసుకోవాలండి. సైడ్స్ అంతా కూడా చూడండి, ఇట్లా సగానికి కట్ చేసుకున్నాక లోపల ఉన్న గుజ్జు ఉంది కదా, దీన్ని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సొరకాయ అంతా కూడా మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాం అనుకోండి, అదొక టేస్ట్ వస్తుంది. కానీ మనం క్యారెట్ తురుముతాం కదా, దాంతో తురుము పెట్టుకుంటే చాలా ఈజీగా క్రిస్పీగా కూడా మనం చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి, ఇట్లా పెద్ద హోల్స్ ఉన్న దగ్గర కోరుకోవాలి. అప్పుడైతే మనకి సన్నగా పొడుగ్గా తాడులకు మళ్ళీ వస్తుంది. ఉల్లిపాయ కట్ చేస్తాం కదా పొడుగ్గా, అట్లా వస్తుంది ఒక రకంగా. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మొత్తం ఆనపకాయ అంతా కూడా సొరకాయ ఇలా పీల్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకోవాలి. చూసారుగా ఎలా తాళ్ళుగా వచ్చిందో, బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ మిశ్రమం ఉంటుంది కదండి, ఇలా గట్టిగా మనం పిండేసుకుంటే చేత్తోనే రసం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇలా గట్టిగా పిండి ఈ సొరకాయ మిశ్రమాన్ని తీసుకోవాలి. నేను బౌల్లో మీకు పిండి చూపిస్తాను. చూసారు కదా, ఇలా బౌల్లో తీసుకున్నాక చేతికి ఎంత పడితే అంత తీసుకొని బాగా గట్టిగా పిండాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఖచ్చితంగా 2-3 డ్రాప్స్ అయినా వస్తుంది. చూడండి, ఇట్లా మొత్తం వాటర్ అంతా తీసేసుకొని సొరకాయలో వాటర్ లేకుండా పక్కకు తీసుకోవాలి. ఎంత గట్టిగా పిండితే అంత క్రిస్పీగా వస్తుందండి. ఈ వాటర్ అంతా పక్కకు తీసుకొని ఇప్పుడు సొరకాయ మిశ్రమం తీసుకుందాము. ఇప్పుడు పకోడీ కోసం మనకి ఉల్లిపాయలు మీడియం సైజు బాగా చిన్నగా ఉన్నవి ఒక 3 ఉల్లిపాయలని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి, సన్నగా చీలికల్లాగా. చూసారు కదా, ముక్కల కింద కట్ చేసుకోకూడదు, పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది మనకి సొరకాయ మిశ్రమం ఎంత తీసుకున్నామో అంత సమానంగా ఉంటే బాగుంటుందండి. నాకైతే ఇక్కడ సొరకాయ 1 కప్పు వచ్చింది కాబట్టి నేను 3 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగ సన్నగా బద్దెల కింద కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయల ముక్కల మిశ్రమం సొరకాయలో వేసేసి బాగా గట్టిగా పిండుకోవాలి. రెండు కూడా మిక్స్ అయితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అట్లానే 1 స్పూన్ కారము, ఒక 3 స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి, పెద్ద స్పూను. దీనికి సమానంగా 2 స్పూన్ల వరకు బియ్యపిండి తీసుకోవాలి. నేను శనగపిండి కారం అవి వేసినప్పుడు వీడియో ఆన్లో పెట్టాను అనుకున్నాను, అందుకని మీకు వేసాక చెప్పానండి. ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనం ఈ పకోడీ మిశ్రమంలో వాటర్ అనేది యాడ్ చేయాల్సిన పని లేదండి. సొరకాయలో ఉన్న తేమే మొత్తం మనకి మిశ్రమం అంతా కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, అసలు గట్టిగా వచ్చింది. ఇంకా మీకు జార్ అనిపిస్తే కాస్త బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి యాడ్ చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. శనగపిండి ఎక్కువైందనుకోండి మెత్తగా ఉంటుంది పకోడీ. అలా కాకుండా క్రిస్పీగా రావాలి అంటే 3 స్పూన్లు శనగపిండికి 2 స్పూన్లు బియ్యపిండి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, రెడీ అయిపోయింది మిశ్రమం. ఇంకా స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకుందాం. దీంట్లో పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 మిర్చిని చాప్ చేసుకోవాలి. కట్ చేసాక ఇట్లా మనం చాప్ చేసామనుకోండి ముక్కలు బాగా చిన్నగా అవుతాయి. దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నీ యాడ్ చేసుకున్నాక బాగా సమంగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పకోడీ కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా సొరకాయతోటి మనం రైసు కర్రీసు కాంబినేషనే కాకుండా ఇట్లాగా స్నాక్స్ రెసిపీగా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేస్తే కొంతమందికి వీడియో ఫార్వర్డ్ అవుతుందండి. కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో వీడియో చూస్తున్నప్పుడు. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీరు ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. మరి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్ కింద వస్తాయి. చూసారుగా, ఇలా గోల్డెన్ కలర్ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని మనం అన్నిట్లోనూ సాంబారు రైసు దేనికైనా సరే కాంబినేషన్ బాగుంటుంది. విడిగా కూడా పకోడీలాగా తినేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.